దక్షిణ భారతదేశ ఖజురహోగా అభివర్ణించే డిచ్పల్లి రామాలయం గురించి తెలుసుకుందాం. నిజామాబాద్కు 27 కిలోమీటర్ల దూరంలో గల డిచ్పల్లిని దక్షిణ భారతదేశ ఖజురహోగా అభివర్ణిస్తారు చరిత్రకారులు. ఈ ఆలయం నలుపు మరియు తెలుపు బెసాల్ట్ రాయితో నిర్మించబడింది. నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఈ ఆలయంపై తురుష్కులు దాడి చేశారు, శిల్ప సంపదను ధ్వంసం చేశారు. ఈ దేవాలయం క్రీస్తు శకం 14వ శతాబ్దంలో నిర్మించిన రామదేవాలయం. ఈ రామాలయాన్ని మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు పునాది వేయగా కాకతీయులు ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ దేవాలయాన్ని కొంతవరకు కాకతీయులు అభివృద్ధి చేసినా అసంపూర్తిగానే ముగించేశారు. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి చిన్న మెట్ల దారి కూడా ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడి దక్షిణాభిముఖంగా ఉంటుంది. క్రీస్తు శకం 1949లో గజవాడ చిన్నయ్య గుప్తా అనే అతను జైపూర్ నుంచి సీతారాముల పాలరాతి విగ్రహాలు తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠింపచేశారు. ఈ ఆలయంలోని శిల్పకళ మహాద్భుతం. ఈ ఆలయం పైభాగాన చుట్టూరా ఉన్న ప్యానెల్ అంతా కూడా వాత్సాయన కామసూత్రాల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన శిల్పాలే కావడంతో అవి సహజంగానే ఖజురహోను గుర్తుకు తెస్తాయి. ఈ ఆలయం పక్కనే దక్షిణాన ఉన్న కోనేరు, దాని మధ్యన ఉన్న మండపం ఇక్కడి ఇంకొక ఆకర్షణ. శ్రీరామనవమి మాఘశుద్ధ ఏకాదశి నుంచి 7 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.